హాయ్, ఇవాళ మనం గట్ మైక్రోబియం గురించి మాట్లాడుకుందాం. అసలు గట్ అంటే ఏంటి? అది ఒక గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ట్. సో గట్ లో ట్రిలియన్స్ ఆఫ్ బ్యాక్టీరియా ఉంటాయి, గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా. సో అది ఎప్పుడైతే మన గట్ అనేది గుడ్ బ్యాక్టీరియాతో లోడ్ అయి ఉంటుందో మనకి ఎలాంటి డైజెషన్ ఇష్యూస్ ఉండవు. కానీ బ్యాడ్ బ్యాక్టీరియాతో లోడ్ అయి ఉంటే మనకి యాసిడిటీ, ఇండైజెషన్ ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో అవి సరిగ్గా ఉండాలి, ఆర్ మన గట్ మైక్రోబియం ప్రాపర్ గా ఉండాలి అంటే మనం కొన్ని థింగ్స్ ని ఇంక్లూడ్ చేసుకోవాలి. ఫస్ట్ థింగ్ ఇస్ ప్రీబయోటిక్స్ అండ్ ప్రోబయోటిక్స్. సో ప్రోబయోటిక్స్ అంటే లైవ్ బ్యాక్టీరియా, అది మనం ఇంక్లూడ్ చేసుకుంటూ ఉంటే మనకి ఎలాంటి డైజెషన్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి. అది మనం యూజువల్ గా కర్డ్, యోగర్ట్, సాల్క్రాట్, కిమ్చి వీటిలో పుష్కలంగా ఉంటాయి. అండ్ ప్రీబయోటిక్స్ వచ్చేసి ప్రోబయోటిక్స్ ని ఫీడ్ చేసేవి. ఇది గార్లిక్, ఆనియన్, బనానా, ఓట్స్ వీటిలో ఉంటాయి. అండ్ ఫైబర్. సో ఫైబర్ ఎందులో అంటే పర్టికులర్ గా అన్ని ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ లో అండ్ ఓట్స్, నట్స్ అండ్ సీడ్స్ లో ఎక్కువగా ఉంటాయి. సో అట్లీస్ట్ ఒక 2 to 3 servings ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ మన డైలీ రొటీన్ లో ఇంక్లూడ్ చేసుకోవడం ఇట్స్ అ బెటర్ చాయిస్. అండ్ వాటర్. సో వాటర్ అట్లీస్ట్ ఒక 3 to 4 liters అయినా వాటర్ మినిమం మనం రోజుకి తీసుకుంటూ ఉండాలి. అలా చేస్తే మనకి ప్రాపర్ గా డైజెషన్ అండ్ అబ్జార్ప్షన్ అనే ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. అండ్ లాస్ట్ స్ట్రెస్. సో మనం స్ట్రెస్ ఫ్రీగా ఉండడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మనం ఎక్కువగా స్ట్రెస్ గా ఫీల్ అయినప్పుడు మన కార్టిసాల్ హార్మోన్ అనేది రైజ్ అయిపోతూ మన డైజెస్టివ్ సిస్టమ్ ని ఇంపేర్ చేస్తుంది. సో అందుకోసం స్ట్రెస్ ఫ్రీగా ఉండడం కూడా ఈజ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్.